కోరికలకు ఆశలకు హద్దులుండయి. ఓ మస్త్ అనుకుంటాం అన్నీ అయితాయా. చిన్నగున్నప్పుడు మా నాయన నన్ను డాక్టర్ చేద్దాం అనుకున్నాడట, నేను యాక్టర్ని అయిదాం అనుకున్నా. మా అమ్మ నన్ను టీచర్ను చేద్దాం అనుకున్నదట. గిట్లా ఒక్కొక్కరం ఒక్కోటి అనుకున్నాం. కానీ ఆఖరికి నేను యాంకర్ని అయినా. కానీ మంచిగా తెల్ల పుల్ల బట్టలు వేసుకొని తయారయ్యి హీరోయిన్ లెక్కనే ఉన్నా కదా అని అనుకుంటుంటా. ఏదో సంబరపడాలి కానీ తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన డాక్టర్ అవుతావా? పోలీస్ బట్టలు వేసుకుంటే పోలీస్ అవుతావా? పోలీస్ అంటే యాదకొచ్చింది గిజ్జుడు. పెయ్యంత వాతలు పెట్టుకుంటే మాత్రం నక్క పులి అవుతుందా పిల్లి సింహం అవుతుందా? అట్లనే పోలీసు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన పోరంబోకు పోలీస్ ఆఫీసర్ అవుతాడా? పోలీసు కావాలనే కోరుకుంటే ఏం కాదు గాని పోలీసు బట్టలు వేసుకొని దొంగ పోలీసు లెక్కన మారి మందిని ముంచేటోళ్ళు కూడా బాగా మోపైలు గీ దునియా మీద. ఇగో గిడ ఫోటోలో కనపడుతున్నారు చూసిరా, ఇగో గీళ్లే గాళ్ళు. గీళ్ళిద్దరు ఆలు మొగలు. గాళ్ళ పేర్లు రమేష్, ప్రవీణ. శ్రీకాకుళం జిల్లాలున్న మొలియా పుట్టుగిల్ల సొంతూరు. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నౌకరి చేసుకుంటా సస్పెండ్ అయ్యి ఇంటి పట్టునే ఉంటుండటకి మూతవాలి. మనోనికి సాగు తెలివితేటలు బగ్గనే ఉన్నట్టున్నది. గయ్యన్నిటిని ముందటేసి ఇంటి ఆమెకో తెలుసు ఆయనకో తెలుసు గుట్టించుకొని పోలీస్ అవతారం ఎత్తిర్రు. పోలీస్ ఆఫీసర్ లెక్కనే ఫోజులు కొట్టుకుంటా నిరుద్యోగులకు సున్నం పెడుతున్నారట ఇద్దరు ఆలు మొగలు కలిసి. అగో చూడూరి అచ్చం పోలీసు లెక్కనే బట్టలు వేసుకొని గింత అంటే గింత కూడా అనుమానం రాకుంటే ఎట్టున్నారో అట్టా పోలీసు బట్టలను అడ్డం పెట్టుకొని రైల్వేల నౌకర్లు ఇప్పిస్తామని ఆలు మొగలు ఇద్దరు కలిసి లచ్చలకు లచ్చలు గుంజుడు కార్యం పెట్టుకున్నారట. అట్టా ఒక్కొక్కరి కాడ ఏం తక్కువ 12 లక్షలకేంచి 15 లక్షల దాకా వసూలు చేసుకుంటా ఇప్పటికి 3 కోట్ల దాకా వెనకేసుకున్నారట. అంతేకాదు సర్కారు కోలు వచ్చినట్టు నకిలీ అపార్ట్మెంట్ ఆర్డర్లు కూడా నిమిషాలలోనే తయారు చేసి ఇస్తారట ఈ మోతవాలి. సర్కారుల ముద్దర్లు ఆఫీసర్ల సంతకాలు అన్నికి బడివే గాడే పెడతారట. చేసిన తప్పులు ఎప్పుడో ఓ పాలి బయటపడతాయి అంటారు కదా, అట్ట మనోని ఉద్దరకం అంతా బట్టబయలై బయటపడ్డది. గట్టిగా ఆలతారీకలాళ్ళు పోలీసులు అరుచుకునేటాళ్లకు ఉన్న ముచ్చటంతా బయట పెట్టిండు పోతేవాలి. ఇక మనోని తెలివితేటలు చూసి ఆలు మొగల పనితనం చూసి నిజం పోలీసులే నివ్వెరబోయిలాట. ఇంకో ముచ్చట ఏందంటే మనోనికి ఒక్క తెలివే కాదు ఆడోళ్ళను ఆగం పట్టించే తెలివి కూడా బాగానే ఉన్నదట. అట్ట ఇప్పటికే ముగ్గురిని లగ్గం చేసుకుంటాట. పెద్ద ముచ్చట ఏందంటే ఇప్పుడు మనోనితోని కలిసి మోసాలు చేస్తున్న ప్రవీణ కూడా అట్ట మోసం చేసి పెళ్లి చేసుకున్నావేనాట. భలే ఇచ్చంతరంగా ఉన్నది కదా ముచ్చట. ఇట్ట ఆలు మొగలిద్దరు ఇన్నొద్దులు తెలివిగా తప్పించుకొని తిరుగుతున్నారు గాని ఏషం వేసుకున్నంత మాత్రాన పోలీసులు కాలేరు కదా, అందుకే నిజమైన పోలీసులకు చిక్కిరు. ఏమైతే గాని గిసొంటి నకిలీ ఆఫీసర్లు ఈ మధ్యన బాగా మోపాయిలు జర బయలంగుండు పబ్లిక్. ఏం చెప్తున్నా